హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పులిసిపోయిన పిండి, ఈ పిండి ఉంది కదా, ఇది పులిసిపోయిందండి. పిండి అంటే పిండి పులిసిపోతే వేస్ట్ చేయకుండా మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామో చెప్తాను చూడండి. భలే ట్రిక్ అండి ఇది. ఈ పులిసిపోయిన పిండితోటి మనము ఈ తట్ట చూడండి ఏ విధంగా ఉందో, దీన్ని క్లీన్ చేయబోతున్నాం. పులిసిపోయిన పిండి అని కదా అని చెప్పి పారేయద్దు. ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా వస్తుందో మీరే చూడండి. కొంతసేపటికి ఎంత తలతల్లాడిపోతుందో. రుద్దంగా అసలు ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి. అసలు ఇది ఏమంటారు, పొట్టి ఇది మనం దోసపిండి పులిసిపోయిందండి. పారేయకుండా ఈ విధంగా చేసుకోండి, బాగా వచ్చేస్తుంది. చూసారా, ఇందా ప్లేట్కి ఈ ప్లేట్కి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవి కూడా కడిగాను దాంతోనే. అసలు ఎంత నీట్గా అయిపోయాయంటే ఆశ్చర్యం వేసింది నాకే. బియ్యం పిండి, అదే మనము పిండి, ఇడ్లీ పిండి ఏదైనా పులిసిపోతాయి చూడండి, అప్పుడు అవి పారేయకుండా ఈ విధంగా కానీ రాగి కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోండి. చాలా బాగా వస్తున్నాయి. చూశారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.